నమస్తే, వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫేమస్ కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కూడా కొన్ని అలిగెన్స్ వస్తున్నాయి. అదే కొన్ని అవకతవకలు జరిగాయని కొన్ని స్టేషన్లో కూడా కేసు ఉంది. సో ఒకసారి మాట్లాడదాం, అసలు ఇష్యూ ఏందనేది. జానీ మాస్టర్ మనతో ఉన్నారు. మాస్టర్ హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. సో ఏంది మాస్టర్ మీ మీద అంటే ఎదుగుతున్నారు ఇప్పుడు, అంటే పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కేసులు పెట్టడం, మీ మీద కొన్ని అలిగెన్స్ చేస్తున్నారు. చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్. సో ఏంటి మాస్టర్ దీని క్లియరెన్స్ ఏమి? ఏదైతే నా మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఫేక్. ఫస్ట్ ఫేక్ న్యూస్, ఫేక్. ఎందుకంటే ఏదైతే యూనియన్కి సంబంధించిందో, యూనియన్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో అదంతా యూనియన్ సంస్థకు సంబంధించింది. ఇక్కడ ఏం జరిగినా కూడా 600 మంది కుటుంబాలు కలిసి నిర్ణయం తీసుకునేది అనమాట. సో ఆ కలిసి తీసుకునే నిర్ణయాల్లో సతీష్ అనే ఆయన ఉన్నారు కదా నా మీద. సో ఆయన నా మీద ఒక్కడి మీద నేను ఆరోపణ చేయలేదు. సెక్రటరీ, ప్రెసిడెంట్, మన సెక్రటరీ మీద, ట్రెజరీ మీద, అందరి మీద, ఆయన యూనియన్ మీద చేశారనమాట. ఇక్కడ ఏమైందంటే నేనున్నాను కాబట్టి ప్రెసిడెంట్కి ఇక్కడ అది ఫోకస్గా వచ్చిందనమాట, అంతే. సో ఇంతకుముందు ఇక్కడ ఇలానే తప్పులు జరిగితే స్టేషన్లకి వెళ్ళి ఉన్నారు చాలామంది తిరిగి, అప్పుడు ఏం బయటికి రాలేదు. ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఉన్నాడు, అంతే. సో అందుకనే అది బయటికి రావాలని చెప్పి తీసుకుని వచ్చారు. బేసిక్లీ ఏంటంటే మాస్టర్ని తిట్టినా, ఎవరినైనా దూషించినా, ఏం చేసినా కూడా యూనియన్లో కొన్ని చర్యలు తీసుకుంటారు. సో అలానే గతంలో ఈ సతీష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ట్రెజరర్గా చేశారు, అధికారంలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు చాలామందికి ఫైన్లు వేయించారు. రాకేష్ మాస్టర్ కార్డు తీయడానికి కూడా తీసేటప్పుడు ఆయన కూడా ఒక అధికారిగా ఉన్నాడు, ఆయన ఆపలేదు. సో ఇలాగ చాలామంది కార్డులు కూడా తీసేశారు. సో ఇవన్నీ చేసిన దాంట్లో తను ఉన్నారు. ఈ కొన్ని రూల్స్ ఆయనే రాపిచ్చారు. మనిషి తప్పు చేస్తే 50,000 ఫైన్ వేయాలి, ఇవన్నీ ఆయనే రాపిచ్చారు. తర్వాత లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైనా తప్పు చేస్తే ₹1,00,000 ఫైన్, 5 పర్యాలు వర్క్ చేయకూడదని చెప్పి రాపిచ్చి సైన్ కూడా ఆయన పెట్టున్నాడు దాంట్లో. సో ఇవన్నీ చేసి పెట్టారు. అది ఇప్పుడు ఏంటంటే తను చేసిన తప్పులు ఇప్పుడు తన మీద రివర్స్ అవటం వల్ల అది తను తట్టుకోలేకపోతున్నాడు. సో నేనేంటంటే ఇంతమంది నువ్వు చేసావు కదా, ఇంతమందిని బాధ పెట్టావు కదా, ఇంతమంది కుటుంబాలు బాధ పెట్టావు కదా, ఇది నువ్వు చేసిన తప్పు నీకు వస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయనకి ఈ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకి వచ్చే లోపల ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో దానివల్ల ఇక్కడ ఏం చేయలేక బయటికి వెళ్ళి నా జానీ మాస్టర్ అని చెప్పి నా పర్సనల్గా తీసుకొని వచ్చి గుంజారు, అమ్మాయిల్ని గుంజారు అని చెప్పి, ఇంకా డబ్బులు, ఫ్యామిలీని కూడా లాగడం, ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లా దీని మీద అదే నా ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఎవరు మాట్లాడితే వాళ్ళు 5,000 ఇస్తుంది ఇది అని చెప్పి చెప్పారు. ఇవన్నీ ఫేక్. అసలు నా ఫ్యామిలీని కాకపోతే నాకు చాలా బాధ ఏంటంటే పాపం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంటే కుటుంబాన్ని బయటికి తీసుకురావడం అనేది, నా భార్యని బయటికి తీసుకురావడం అనేది చాలా తప్పది. అసలు దానికి సంబంధమే లేదు. తను ఒక యూనియన్ మెంబరు, కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది, తనకి ఇంట్లోనే ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. అసలు దీనికి సంబంధించిందే కాదు. అలాంటిది ఆమెను తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది, నాకు మీడియాలో తన పేరు తీసుకురావడం అనేది చాలా తప్పు. సరే, అతను ఏదైతే వీడియోలో పెట్టాడో అవన్నీ నిజాలైతే యూనియన్ ఏం నిర్ణయం తీసుకుంటా నేను రెడీగా ఉన్నా, రెడీ. ఓకే, ఒకవేళ తను చెప్పినవన్నీ రాంగ్ అయితే ఈ యూనియన్ తీసుకుని నిర్ణయాలకు ఉంటారు. ఒక 10 విషయాల్లో కనీసం ఒక 5 విషయాల్లో అయినా తను చెప్పిన దాంట్లో ఉంటే నేను రెడీగా ఉన్నా ఏం చేయడానికి. కానీ ఈ యూనియన్ నుంచి తను చేసిన 10 తప్పులు చూపిస్తాము. కానీ మాస్టర్ ఇంకోటి చూసుకుంటే అయితే గతంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్లను కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరినీ కూడా కలిసి మీ మీద ఏదో చెప్తున్నట్టు తెలంగాణ, ఆంధ్ర అని కొన్ని విభేదాలు కూడా వస్తున్నాయి. సో ఇదంతా చూసుకుంటే మీ ఎదుగుదలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఓర్చుకోలేక కొందరు అంటారు కదా. సో ఇదంతా అట్లానే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, వచ్చి 30 సంవత్సరాలు, తనే 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇంకా అదే డాన్సర్గా ఉన్నాడు. నేను తక్కువలో వచ్చాను, వెంటనే ఎదిగాను. ఓకే, సో ఆ ఎదుగుదల మరి చూడలేకపోయినారా, చూసారా నాకు తెలియదు. బట్ నేను ఆరోపణ కూడా నేనైను. ఓకే, నేను ఏమంటానంటే నా ఎదుగుదల, నా ఇది ఏదైతే ఉందో అది నాకు మీరందరూ ఇచ్చిన దీవెనలు. ఓకే, నాకు దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్. సో అలానే నాకడ ఎంతో టాలెంట్ ఉంది, అది పట్టుకొని కష్టపడి పైకి వచ్చిన, అంతే. ఇంకోటి మాస్టర్ అయితే చూసుకుంటే రీసెంట్గా మీరు స్టార్ క్యాంపెయినర్గా కష్టపడ్డారు చాలా, జనసేన పార్టీ కోసం. మీ గురువు అని చెప్తుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే నేను కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ నేను, అది కలకాస నిజం అయిపోయింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? మీరు కీ రోల్ ప్లే చేశారు అంటే గెలిపించడంలో, ప్రచారంలో, కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను
అంటే ఆ ప్రమాణ స్వీకారం చూస్తే నాకు కడుపు నిండిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. నేనేం లేదు, కళ్యాణ్ అన్న ఏదైతే మాట ఇచ్చారో, కళ్యాణ్ అన్న ఏదైతే కూటమి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని చెప్పి ముందుకొచ్చి అన్ని మాటలు పడి పాపం చంద్రబాబు నాయుడు గారు జైలుకి కూడా ఆయనకి వెళ్ళి, సో అక్కడ కళ్యాణ్ అన్న పోయి మాట ఇవ్వటం, సో ఆ యొక్క యుద్ధం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ బాగు గురించి నిలబడ్డారు చూసారా. సో అవన్నీ జనాలు గుర్తుపెట్టుకొని గెలిపించి ఈరోజు వాళ్ళు నిలబెట్టారు అనమాట. ఏది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా, సో ఎక్కడున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళందరూ కూడా సో పాపం వచ్చి ఓటింగ్ అంత జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగి గెలిపించిన ప్రజలకి నాకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరు ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో ముందుకెళ్తారని, ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ మంచి జరిగి ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మాస్టర్ చివరిగా ఒకటే ప్రశ్న, ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అసెంబ్లీ గేట్లు కూడా తాకనీయమని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండి ఇప్పుడు దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తోటి 21కి 2 ఎంపీ గెలిచి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఈ ప్రౌడ్నెస్ని ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? సార్ అందుకే సార్ ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఓకే, ఎవరిలో ఏముంటుందో, ఎవరు దీవెన ఉంటుందో, ఎవరు బ్లెస్సింగ్స్ ఉంటాయో, ఎవరు ఆదరణ ఉంటుందో మనకు తెలియదు. సో మనకు ఒక అధికారాన్ని మనం కట్టబెట్టినప్పుడు అక్కడ ఉండి మేము ఎంత చేయగలమో అంతే చేయాలి తప్ప, ఇంకా అది వచ్చేసింది కదా ఎప్పటికీ మనమే ఉంటాం అనుకుంటే తప్పు. ఒక సైకిల్ సార్ ఇది మన జైంట్ వీల్ లాగా. పైకి వెళ్ళామని చెప్పి మేము పైన ఉన్నామని చెప్పి విరవేయకూడదు, కిందకు వస్తున్నామని చెప్పి బాధపడకూడదు, మళ్ళీ పైకి వెళ్తాం. సైకిల్ వస్తారు పోతుంటారు. బట్ దాన్ని వదిలేసి మానవత్వంగా ఉండి పర్సనల్గా తిట్టకుండా, ఎవరిని పర్సనల్గా ఇది చేయకుండా, పార్టీ పరంగా మేమేం తప్పులు చేసాం, మీరేం చేశారు, మేమేం చేసాం, పార్టీ గురించి మేము ఇది చేస్తాం, మేము ఇన్ని రోజులు ఇది చేసాం, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి, ఇంతవరకే అడగాలి. కానీ పర్సనల్గా తీసుకుని వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే ఈరోజు ఇప్పుడు ఆయన వెళ్ళి కూర్చున్నాడు, ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం చెప్పిన మాటలు, చెప్పిన వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళకే సిగ్గు చేయడం, అంటే బాధ కలిగిస్తుంది. అరే మనం అలా చెప్పేసాం అనవసరంగా అని చెప్పి. సో అందుకే ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అందరినీ ఒకటేలాగా చూసి ముందు మంచి ఏది ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందు వెళ్తే చాలు, అంతే. కలిసారా సార్ మరి పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకంటే ఇప్పుడు మొన్న క్యాంపెయిన్లో కూడా మీరు క్యాంపెయిన్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారిని ఏమైనా చూడొచ్చా ఆ రోల్ అటు సైడ్? ఖచ్చితంగా నేను కళ్యాణాన్ని తొందరగా కలుస్తున్నాను. కొంచెం షూటింగ్స్లో బిజీ ఉండే వల్ల పోవట్లేదు. సో కలుస్తున్నాను. కలిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. పోయి కలిసిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తారో చేసుకుంటూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ.